వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. చెవిరెడ్డితో పాటు ఆయన సన్నిహితుడైన వెంకటేష్ నాయుడును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఈ విషయమై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి సొత్తును కొల్లగొట్టారని, దీనిలో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేశారని దర్యాప్తులో సిట్ గుర్తించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని గుర్తించి ఆయన్ని A38 గా చేర్చింది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కూడా ఈ కేసులో A34 గా ఉన్నారు. వీరిద్దరూ దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వీరిద్దరిపైన లుక్అవుట్ సర్క్యులర్లు ఉండటంతో అక్కడే నిర్బంధించారు. ఈ సమాచారాన్ని సిట్ అధికారులకు చేరవేశారు. సిట్ అధికారులు బెంగళూరు వెళ్లి మంగళవారం రాత్రి వీరిద్దరిని అరెస్ట్ చేశారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ అరెస్ట్ కీలక మలుపు కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెవిరెడ్డి కూడా చాలా రోజులుగా చెప్తూనే ఉన్నారు. అయితే తనపై లుకౌట్ నోటీసు ఉందని తెలిసి కూడా దేశం విడిచి పారిపోయేందుకు చెవిరెడ్డి ఎందుకు ప్రయత్నిస్తారు అనేదే ఇక్కడ ప్రశ్న. లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ లో అధికారులు అడ్డుకుంటారని చెవిరెడ్డికి తెలియదా? ఆయన ఎమ్మెల్యే మాత్రమే కాదు, చట్టాల గురించి తెలిసిన ఒక లాయర్ కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ చెవిరెడ్డి కొలంబోకు దొంగచాటుగా పారిపోవాలంటే విమాన మార్గం ఎందుకు? పక్కనే ఉన్న తమిళనాడు వెళ్లి సీక్రెట్ గా సముద్ర మార్గం ద్వారా వెళ్ళొచ్చుగా. అలా కాకుండా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచే వెళ్ళడానికి ప్రయత్నించారంటే ఇది ఆయన ప్లాన్ ప్రకారమే చేశారేమో అనే అనుమానాలు వస్తున్నాయి. ఆయన అరెస్ట్ కావాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారనే పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తనపై లుకౌట్ నోటీసులు ఉన్న విషయం చెవిరెడ్డికి తెలియదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే తనను అరెస్ట్ చేస్తారని ముందు నుంచే చెప్తున్న చెవిరెడ్డికి తన కదలికలపై నిఘా ఉంటుందని, తనపై లుకౌట్ నోటీసులు జారీ చేస్తారని తెలియదు అనుకోలేం. ఎవరైనా కావాలని అరెస్ట్ అవుతారా? అయినా చెవిరెడ్డి కావాలని అరెస్ట్ ఎందుకు అవుతారు? దానివల్ల ఆయనకేంటి లాభం అని మీకు అనిపించవచ్చు. ఈ అరెస్ట్ వల్ల ఆయనకు లాభం లేకపోవచ్చు, కానీ కూటమి ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. కొమ్మినేని అరెస్టు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సైతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెవిరెడ్డి కూడా అదే ఫార్ములా వాడుతారేమో అని కొందరి అభిప్రాయం. తనపైన ఉన్న అభియోగాలను ఖచ్చితంగా పోలీసులు కోర్టుకు నిరూపించలేరని లా చదివిన చెవిరెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారట. అవసరమైతే న్యాయ పోరాటానికి దిగైనా సరే బెయిల్ తెచ్చుకుంటాననే ధీమాతో ఆయన ఉన్నారట. ఒకవేళ చెవిరెడ్డి గనుక ఇలా చేయగలిగితే, తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకోగలిగితే కూటమి ప్రభుత్వం ఇరుకున పడినట్టే. చెవిరెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ఆయనకు రాజకీయంగా లబ్ధి చేకూర్చే అవకాశం. ఈ ప్లాన్ లో భాగంగానే చెవిరెడ్డి కావాలనే అరెస్ట్ అయ్యారేమో అనే అభిప్రాయం సైతం వినిపిస్తోంది. ఇక చెవిరెడ్డికి గతంలో గన్మెన్ గా పనిచేసిన కానిస్టేబుల్ మదన్, సిట్ అధికారులు తనను వేధించారని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పాలని 3rd డిగ్రీ ప్రయోగించారని డీజీపీకి లేఖ రాశారు. ఈ ఆరోపణలను సిట్ అధికారులు ఖండించారు. అయితే తన వాదనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సదరు కానిస్టేబుల్ హైకోర్టును ఆశ్రయించారు. ఇది విచారణ దశలో ఉంది. ఇక లిక్కర్ కేసు వివరాల్లోకి వెళ్తే, గతేడాది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మే 9న గరికపాడు చెక్ పోస్ట్ వద్ద 8,36,00,000 రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఓ పైపుల లారీ క్యాబిన్ లో సీక్రెట్ గా నగదు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
కొంతమంది హైదరాబాద్లో తమకు లారీ అప్పగించి గుంటూరు శివార్లో అన్లోడ్ చేయాలని చెప్పారని, అంతకు మించి తమకేమీ తెలియదని లారీ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఎన్నికల సమయంలో ఈ కేసును ఎవరూ పట్టించుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు పైన దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు అదంతా లిక్కర్ లంచమేనని గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్మును రాజ్ కేశిరెడ్డి తొలుత వెంకటేష్ నాయుడు వద్దకు చేర్చగా ఆయన ఆ మొత్తాన్ని హైదరాబాద్ నుంచి గుంటూరులో చెవిరెడ్డి చెప్పిన చోటుకు తరలించేందుకు ఈ లారీలో పంపినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి డబ్బును వెంకటేష్ నాయుడు కార్లు, చిన్న చిన్న వాహనాల్లో అనాజ్పూర్ కు తరలించి అక్కడ లారీలో లోడ్ చేయించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.